మనుష్యులకు ఎలాంటి ఉద్వేగాలు ఉంటాయో శ్రీరామాయణంలో అటువంటి ఉద్వేగాలు అన్నీ ఉంటాయి. తప్ప ఏ ఉద్వేగం లేకుండా పరమేశ్వరావతారంగా ప్రవర్తిస్తే రామాయణం అంతటి సుందరాతి సుందరమైన కావ్యము కాదు. తనకున్నది ఒక్క కొడుకు, ఆ ఒక్క కొడుకు లేక 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 పుట్టాడు. ఆ పుట్టినవాడు సుగుణాభిరాముడు. నలుగురు అన్నదమ్ములు శ్రేష్ఠులైన, అందులో మళ్ళీ విశేషమైన గుణములు కలిగినటువంటి వాడు. అటువంటి తన కొడుకు అరణ్యవాసానికి వెళ్ళిపోయి సింహాసనాన్ని కోల్పోతుంటే ఏ తల్లి గుండె బద్దలైపోదు? ఆ వృద్ధాప్యంలో కొడుకు దూరం అయిపోతున్నాడన్న మాట తట్టుకోలేనటువంటి కౌసల్య తన కొడుక్కి సింహాసనం దక్కాలని వెంపర్లాడడంలో ఆశ్చర్యమే ఉంది. అందులో రాచరికంలో ఒక బలహీనత ఉంటుంది. ఎవడు సింహాసనం మీద కూర్చున్నాడో వాడి కొడుకే తరువాతి కాలంలో మళ్ళీ సింహాసనం మీద కూర్చుంటాడు. రాముడు పెద్ద కొడుకు అయ్యుండి కూడా ఒకసారి సింహాసనం విడిచిపెట్టాడు అంటే రాముని కడుపున పుట్టిన బిడ్డలు కూడా ఎప్పటికీ సింహాసనం మీద కూర్చోరు. ఇక ఎప్పటికీ రామచంద్రమూర్తి యొక్క సంతానం సింహాసనం మీద కూర్చునేటటువంటి అధికారాన్ని కోల్పోతోంది. ఇన్ని తెలిసిన కౌసల్య అంత ఉద్వేగాన్ని పొంది ఇది ఆలోచించకూడదా అని ఆ బాధలో ఉంది అంటే వెంటనే మనం దాన్ని తప్పు పట్టి తీర్పులు చెప్పే ప్రయత్నం చేయకూడదు. శ్రీరామాయణం నరుడి కథకి ఎంత దగ్గరగా ఉంటుందో ఆలోచించాలి. వెంటనే రాముడు అన్నాడు, లక్ష్మణ, అమ్మ దగ్గర నువ్వు ఏ మాటలు మాట్లాడకూడదో ఆ మాటలు మాట్లాడి నన్ను ఎంత ఇబ్బందికి దగ్గర చేశావో గుర్తుపట్టలేదా అని అడిగాడు. అమ్మ నోటి వెంట అంత మాట వచ్చేసింది. నువ్వు ఇటువంటి ప్రతిపాదనలు తీసుకొచ్చి ప్రోత్సహించడం వల్ల కదూ నువ్వు అలా మాట్లాడచ్చా అని ఆయన వెంటనే ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. నిన్న రాత్రి పిలిచి మనం ఏమీ అడగకుండానే రామా నా దగ్గరికి రా అని సుమంత్రుడితో కబురు చేసి, నేను విడితే నాకు పీడకలలు వస్తున్నాయి రామా, ఎంతో కాలం ఉంటాననుకోవట్లేదు, ఈ తెల్లగొడుగు కిందే నా శరీరం జర్జరీభూతం అయిపోయిందిరా, నీకు యవరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, పెద్ద కుమారుడివి, రాత్రి ఉపవాసం చెయ్యి, సీతమ్మతో కలిసి పూజామందిరంలో పడుకో, వశిష్ఠ మహర్షి దగ్గరుండి నీకుతో ఉపవాస ప్రక్రియ చేయిస్తారు, రేపు ఉదయం రా, నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు. ఆయన ఎవరు? తండ్రి దశరథ మహారాజే. ఇవాళ పొద్దున్న నేను వెళ్ళేసరికి రామా నీకు రాజ్యం ఇవ్వట్లేదు, 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యన్నాడు. ఎవరు? ఆ దశరథ మహారాజే. అప్పటి దశరథుడైనా ఇప్పటి దశరథుడైనా నీకు నాకు ఏమవుతాడు? తండ్రి. ఆ తండ్రితనం ఖైదులోకి వెళ్ళవలసి వస్తే ఏ కారణానికి వెళ్ళాలి? మనకి రాజ్యం ఇవ్వలేదని. అంటే మనకి రాజ్యం ఇస్తే తండ్రి, మనకి రాజ్యం ఇవ్వకపోతే తండ్రి కాదు. ఆయన్ని ఖైదు చేస్తావా? నీకొక్క మాట చెప్పనా, నిన్న ఇస్తానన్నప్పుడు సంతోషించినటువంటి తండ్రి ఇవాళ ఇవ్వలేకపోయినందుకు ఎంత ఏడుస్తున్నాడో నీకు తెలుసా? అంత ఏడుస్తున్నా, అంత ఇవ్వాలనున్నా ఇవ్వలేకపోతున్నాడు. ఇవ్వగలిగినవాడు ఏమనాలి? ఆయనే ఇవ్వగలిగినవాడు, స్వతంత్రుడు, సమర్థుడు, మహారాజు. నేను పెద్ద కొడుకుని, అర్హత ఉన్నవాణ్ణి, నా యందు అధర్మం లేదు, కాబట్టి నేను యోగ్యుణ్ణే పట్టాభిషేకానికి. అయినా అడ్డొచ్చింది. ఆ అడ్డు తొలగించలేని అడ్డు. సత్యము చేత కట్టబడ్డాడు, ధర్మము చేత కట్టబడ్డాడు. ఇప్పుడు కైకమ్మకిచ్చిన వరాల్ని పక్కన పెట్టలేడు. దీన్ని ఏమంటారో తెలుసా లక్ష్మణ అన్నాడు రాముడు. వింటున్నాడు లక్ష్మణస్వామి. అది లక్ష్మణస్వామికి ఉన్న గొప్పతనం. ఎంత కోపంలో ఉండనివ్వండి, అన్నయ్య చెప్తే మాత్రం అలా చెవులు రిక్కించి వింటాడు. ఓరి పిచ్చివాడా, నిన్నను రాజ్యం ఇస్తానన్న నాన్నగారు ఇవాళ రాజ్యం ఇవ్వాలనున్నా ఏడుస్తున్నాడు తప్ప ఇవ్వలేకపోతున్నాడంటే, ఇద్దామని ఉన్న నాన్నగారు ఇవ్వలేకపోయిన స్థితిని కల్పించి ఏడిచేట్టు చేసిన వాడు పరమేశ్వరుడు. ఆయన అడ్డుపడ్డాడు. ఆ దైవము నీ కంటికి కనపడదు, దాంతో నువ్వు యుద్ధం చేయలేవు. అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్. ఎంత అద్భుతమైన మాట్లాడాడు. అసలు నిజంగా ఈ శ్లోకం జీవితంలో వంటపడితే చాలామంది మీద కోపం పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. అవతలవాడు ప్రేమైకమూర్తి, ఇవ్వాలనే ఉన్నాడు. నిన్న రాత్రి ఇద్దామనుకున్నాడు, ఇప్పుడు ఇద్దామనుకున్నాడు. ఇప్పుడు ఇద్దామనుకున్నా ఇవ్వలేకపోతున్నానని ఏడుస్తున్నాడు తప్ప ఇవ్వలేకపోతున్నాను ఇవ్వాలని సంతోషించట్లేదు. కానీ తీసుకో అనలేకపోతున్నాడు, పట్టం కట్టలేకపోతున్నాడు. ఏం అడ్డుపడింది?
నిన్న రాత్రి వరకు సంతోషించిన కైక మనసు అకస్మాత్తుగా ఎందుకు మారింది? వరాలు ఎందుకు జ్ఞాపకం వచ్చి అడిగింది? ఎవరు చేశారు ఈ పని అంటే? లౌకికంగా ఎవరో ఒక వ్యక్తి నీకు కనపడచ్చు, కానీ అసలు ఫలితము అలా రావడానికి కారణము దైవము. ఆ దైవము కంటికి కనపడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.